అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క దైవవాక్యంను నేర్చుకోవడానికి వినటానికి దేవుడిచ్చిన అవకాశముకై దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందారు. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనుచుండగా ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, మాతో మీరు మాట్లాడుము. మా యొక్క ఆత్మీయ జీవితముకు ఎటువంటి ఆత్మీయ ఆహారము, వాక్య ఆహారము అవసరమై ఉన్నదో అటువంటి పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సర్వ సహాయముతో మమ్ములను మీ యొక్క ఆత్మవశములోనికి చేర్చుకొని మీ ఆత్మ చెబుతున్న మాటలు వినగలిగే, గ్రహించుకోగలిగే, నేర్చుకోగలిగే వినయ విశ్వాసతలను, విధేయతలను మీరే మాకు అందించి మీరు మహిమను, మీరు ఘనతను, మీరు కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడుగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, ప్రభు తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు మనెల్లరకు మెండుగా నిండుగా అందింపచేసి ప్రభువే మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో సర్వ సృష్టి కూడా దేవుని వశములో ఉండవలసినది. సృష్టిలో ప్రాముఖ్యముగా నరుడు అనగా మానవులమైన మనము దేవుని వశములో ఉండవలసిన వారము. లోకము నరుని కొరకు చేయబడింది, కానీ పాపము నరుని పాడు చేయటం మాత్రమే కాదు, నరుని దేవుని దగ్గరకు వెళ్ళనివ్వకుండా, దేవుని ఆలోచన రానివ్వకుండా పాపము సింహాసనము కలిగిన స్థానము ఈ లోకము. పాపము సింహాసనము చేసుకొని ఈ లోకములో ఉన్న సమస్తాన్ని కూడా ఆశ చూపిస్తూ ఆనాటి కాలములో ఆదాము అవ్వలకు అనగా అవ్వమ్మ గారికి ఏ విధముగా అయితే ఏది హాని చేసినదో, ఏది దేవునిని దూరము చేసినదో, ఏది దైవస్థితిలో ఉండకుండా నిలవకుండా వెలుపటికి రావటానికి ఏ పాపమైతే కంటాశతో అనగా నేత్రాశ కలిగి ఉన్నదో అటువంటి పాప సంబంధమైన లోకమును అన్ని తరాలలోనూ కూడా, అన్ని జనాలలోనూ కూడా, అన్ని ప్రాంతాలలోనూ కూడా నేటికి కూడా సైతాను చూపించి మనలను దైవత్వంలోనికి రానివ్వటం లేదు. దైవత్వం అనే ఆలోచన, దేవుని యందు భయభక్తులు అనే ఆలోచన రానివ్వనిది పాపము. పాపము లోకములో ఉన్నది. పాపము, లోకము ఇరువురు కూడా స్నేహితులు, ఇరువురు కూడా విడరాని బంధము. కానీ ఈ విడరాని బంధముతో ముడిపడిపోయిన వాడు ఎవరనిసరంటే నరుడు. ఈ మనిషి ఎప్పుడైతే లోకము వైపు చూస్తున్నాడో దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆలోచన కూడా లేనివాడిగా మారిపోయాడు. చదవబడిన వాక్యములో జాగ్రత్తగా చూడగలిగితే గనక ఈ నరులందరూ కూడా దేవుని యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, ఆలోచనను బట్టి భూమి మీద ఉండబడిన వారు. వీరికి సమయం ఇవ్వబడింది, సమస్తము కూడా కొచ్చబడింది, సమస్తము కూడా వీరికి చేర్చబడింది. సమస్తములోనూ కూడా దేవుడు ఉన్నతముగా ఉండాలని ఆశపడ్డాడు కాబట్టి ఉన్నతముగా ఉంచాడు. కానీ అన్ని సౌఖ్యాలు ఉండేటప్పుడు పాపము కూడా పరిపక్వమవుతున్నట్లు
ఈ బాబేలు గోపురపు ప్రజలు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి దైవ సంబంధమైన భయము లేదు, దైవ సంబంధమైన భక్తి లేదు, దైవ సంబంధమైన ఆలోచన లేని వారిగా భూలోకంలో స్థిరపడటానికి వారి జ్ఞానాన్ని నమ్ముకొని, వారి కష్టాన్ని నమ్ముకొని, వారి తెలివిని నమ్ముకొని దేవుని కాదని వారు పేరు తెచ్చుకోవాలని దైవస్థితికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నారు. లోకము ఎప్పుడూ కూడా పాపమును మనిషికి అందుబాటులో ఉంచేది. లోకములో ఉన్న ప్రతి మనిషి కూడా వద్దన్నా సరే పాపము దగ్గరికి వస్తుంది, వద్దన్నా సరే పాప ఫలితము తరుముతానే ఉంటుంది. నా వల్ల కాదన్నా సరే పాపము కాటు వేస్తూనే ఉంటుంది. ఇది లోకము యొక్క స్వభావము, ఇది లోకము యొక్క ఆలోచన, లోకము యొక్క బుద్ధిహీనత. ఎక్కడ పరిశుద్ధత ఉందో అక్కడ పాపము కూడా మాటు వేసుకునే ఉంటుంది. ఎక్కడ దేవుని కార్యము జరుగుతుందో అక్కడ దేవుని కార్యము జరగకుండా ఉండుటకై పాపము సైతాను సంబంధమైన సహవాసము కలిగిన సైతాను ఆలోచనలో నుండి వచ్చిన అపవాది తలంపులో నుండి వచ్చిన ఈ పాపము మనిషిని ఎప్పుడూ కూడా పాడు చేసేదే. మనిషిని పాడు చేయటం మాత్రమే కాదు, దేవుణ్ణి కూడా దూరము చేస్తుంది, దేవుని ఆలోచన లేకుండా చేస్తుంది. దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే మానవదారిగా భూలోకమునకు వచ్చినప్పుడు, మానవదారిగా ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేయకముందు ఉపవాసము చేస్తుండేటప్పుడు సైతానే లోకాన్ని చూపించింది, సైతానే నేత్రాశను చూపించింది, సైతానే జీవపు డంబమును చూపించింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, సైతాను బుద్ధి ఎప్పుడు కూడా దేవుని యొక్క క్రమమును, కార్యమును, దైవ సంబంధమైన స్థితిని దూరము చేసేది. బాబేలు గోపురపు ప్రజలు ఆలోచన దైవ సంబంధమైన ఆలోచన లేనివారు, దేవుని యొక్క ఆత్మను పోషించుకోవలసిన ఈ ప్రజలు దైవ సంబంధమైన భయము లేదు, కానీ వారి తెలివిని, వారి జ్ఞానమును వారు ఒక గోపురాన్ని కట్టుకొని వారి జ్ఞానాన్ని ఆధారము చేసుకొని, వారి భూమిని ఆధారము చేసుకొని, వారి తెలివిని ఆధారము చేసుకొని పేరు పొందాలనుకున్నారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, వారి ఆలోచన వారిని దేవునిలో నుండి చెదరగొట్టింది. ఈ చెదిరిపోయిన ప్రజలు, ఈ చెడగొట్టుకున్న ప్రజలు, ఈ చెడగొట్టుకున్న ప్రజల ఆలోచన ఎలాగుందనిసరంటే, భూలోకములో మన యొక్క కార్యాన్ని బలపరుచుకోవాలి, మనము చెదిరిపోకూడదు అని అనుకుంటున్నారు. పాపము చేసినప్పుడు, పాపానికి స్థానం ఇచ్చినప్పుడు సైతాను కూడా పరలోకములో నుండి త్రోయబడింది. పరలోకములో నుండి దేవుడిచ్చిన దేవదూతల లోకము నుంచి తన స్థానాన్ని పోగొట్టుకొని వాయుమండల లోకములో స్థిరపడాలని అనుకుంటుంది. కానీ అది ఎప్పటికీ కూడా జరగదు. తండ్రి గారు అన్నట్లు, విశ్వాసవేమో ఎగుడు మెట్లు, సైతానివేమో దిగుడు మెట్లు. వీరి యొక్క ఆలోచన దిగుడు మెట్లుగానే ఉంది, కానీ ఎగుడు మెట్లుగా లేదు. ఇందుకీ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, భూమిని, సొంత జ్ఞానమును, సొంత సొమ్మును ఆధారము చేసుకొని పైకి చూస్తున్నారు, పైకి వెళ్ళాలని అనుకుంటున్నారు. సొంత జ్ఞానము, సొంత సొమ్ము, సొంత ఆలోచన ఎన్నడూ కూడా దేవుని యొక్క కార్యమును రుజువుపరచదు, చేరనివ్వదు. బాబేలు గోపురపు ప్రజలు కూడా సొంత జ్ఞానాన్ని ఆధారము చేసుకొని దేవుని దృష్టిలో చెదిరిపోయిన వారంటున్న మాట ఏంటంటే, మనము చెదిరిపోకుండా ఒక పట్టణమును కట్టుకొని,
ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, ఒక పట్టణములో ఆకాశమును అందుకొని ఒక గోపురము కట్టుకొని, పాప నైజము మనిషిలో, మానవునిలో అది పనిచేస్తుండేటప్పుడు భూలోకములో ఉన్న వాటిని ఆధారం చేసుకుంటాం. దేవుణ్ణి ఆధారం చేసుకోవడానికి, దైవశక్తిని ఆధారం చేసుకోవడానికి, దైవాత్మ తండ్రి గారిని ఆధారం చేసుకోవడానికి మనసు ఒప్పుకోదు, మనసులో స్థానం ఉండదు. వీరు కూడా చెదిరిపోయిన వారు, భూలోకము మీద ఆశపడుతున్న వారు, భూలోకములో పేరు సంపాదించుకోవాలనుకున్న వారు, భూలోకములో దేవుణ్ణి యొక్క ఆలోచన లేని వారు, భూలోకములో దైవ సంబంధమైన భయభక్తులు లేని జన్మ కలిగిన వారు వీరు. అందుకనే వీరి బ్రతుకు వీరిని తారుమారు చేసింది. దైవ సంబంధమైన భయము లేనప్పుడు, దైవ సంబంధమైన భక్తి లేనప్పుడు, దైవ సంబంధమైన ఆత్మీయ పోషణ విశ్వాస జీవితంలో లేనప్పుడు మన బ్రతుకులు కూడా తారుమారుగానే ఉంటాయి. బాబేలు అనగా తారుమారని మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాం, ఎన్నోసార్లు వింటున్నాం. చెదిరిపోయిన ప్రజలు, వీరి ఆలోచన వీరిని చెడగొట్టింది, వీరి బుద్ధులు వీరిని చెడగొట్టింది, వీరి యొక్క స్థితి వీరిని ఐక్యత లేకుండా, దేవునితో ఐక్యత లేకుండా చేసిని. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, కుల ఐక్యత కానీ, మత ఐక్యత కానీ, గ్రామ ఐక్యత కానీ, ప్రాంత ఐక్యత కానీ, ఈ లోక సంబంధమైన ఏ లక్షణము కలిగిన ఏ ఐక్యత కూడా మనిషికి కుదురునివ్వదు. కుదురు లేని బ్రతుకు, స్థిమితము లేని బ్రతుకు, స్థిరత్వము లేని బ్రతుకు, భూలోకమే గందరగోళముతో ఉన్నది. గందరగోళము కలిగిన లక్షణము కలిగిన ఈ లోకములో అంతా తారుమారే ఉంటాది, కానీ ఏముండదంటే చెదిరిపోకుండా స్థిరమైన స్థితి ఉండదు. భూలోకములో ఎవరు స్థిరపడగలిగారు, ఎవరు నిలబడగలిగారు, ఎవరు పోషింపగలిగారు, ఎవరు సంపాదించుకున్నది ఎవరికి శాశ్వతముగా స్థిరపరచబడింది. మన యొక్క ఆత్మీయ ఆలోచన బట్టి మనం గ్రహించుకోగలిగితే, సొలొమోను గారు అంటారు, సూర్యుడి క్రింద మనం పడుతున్న ప్రయాస అంతా కూడా గాలి పట్టుకోవడానికి పట్టుకునే ప్రయాస వంటిది. ఇందుకీ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మన పనులు మనకి దీవెనగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మన బిడ్డలు చేసే పనులు వారికి మేలుకరంగా ఉండాలని మన బిడ్డలమైన విషయంలో మనం కోరుకుంటాం. వారికి హాని రాకూడదు, వారికి కీడు రాకూడదు, వారికి అపకారం రాకూడదు, వారికి మంచి జరగాలి, వారికి చెడు జరగకూడదు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డల మీద ప్రేమ ఉండేటప్పుడు, పాడు పనులు చేస్తుండేటప్పుడు, పాప ఫలితమైన పనులు చేస్తుండేటప్పుడు వాటిని ఆపు చేస్తాం. హానికరము కలిగిన పనులకు అడ్డు పెడతాం మనం. ఎందుకనిస్తానంటే బిడ్డలు క్రమముగా ఉండాలి, సక్రమముగా ఉండాలి, దైవస్థితిలో ఉండాలి, దేవునికి పనికొచ్చు వారిగా, దేవుణ్ణి మహిమపరచు వారిగా ఉండాలని. అలాగే దేవుడు కూడా వీరి పనిని చూస్తుండేటప్పుడు దేవుడు వీరికి ఎలాగా, ఈ దేవుడి యొక్క ఆత్మీయ ఆలోచన బట్టి మనం చూడగలిగితే గనక, దేవుడు దృష్టిలో వీరు చేస్తున్న పని అది దేవునికి అంగీకారము కాలేదు, అంగీకారం అనిపించలేదు, యోగ్యత అనిపించలేదు, అది వారి యొక్క జీవితానికి మేలుకరం అనిపించలేదు. కాబట్టే బాబేలు గోపురము దగ్గర ప్రజలు లోక సంబంధమైన ఐక్యత కలిగి ఉన్నప్పటికీ దైవ సంబంధమైన భయభక్తులు కలిగిన ఐక్యత లేదు. కాబట్టే వారు ఏమైపోయారంటే తారుమారుగా, చెల్లాచెదురుగా, గందరగోళముగా, గజిబిజిగా వారి యొక్క జీవితము, వారి బ్రతుకు, వారి భాష, వారి స్థితి, వారి పనులు మారిపోయినాయి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుడు
ఏదైనా సరే మేలైన దానిని మనకిస్తాడు. దేవుడిచ్చేది మేలైనదే కానీ కీడుండదు. కానీ మానవుడికి తొందరపాటును బట్టి అది తొందరగా జరగాలని ఆశపడి అత్యాశపడి సౌలు వలె లోక ప్రయత్నము చేసుకొని ఆ సమయమునకు ఉపకారంగా ఉంటాదేమో గాని భవిష్యత్తు మాత్రం హానికరంగా ఉంటుంది, అపాయకరంగా ఉంటుంది. అపాయకరమైన పనులు ఎప్పుడు కూడా దేవుడు మనుషులతో చేయనివాడు. పాపము చేయిస్తుంది, పాప సంబంధమైన జీవితం చేయిస్తుంది, పాప సంబంధమైన బ్రతుకు చేయిస్తుంది. కారణం ఏంటంటే పాపానికి ఉన్న లక్షణమే పడగొట్టడం, పాడు చేయటం. పడిపోతున్నాం అనగా పాడైపోతున్నాం, చెడిపోతున్నాం, చెదరగొట్టుకుంటున్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమమును బట్టి మనం చూడగలిగితే గనక ఈ బాబేలు గోపురపు దగ్గర ఉన్న కట్టడానికి సిద్ధపడుతున్న ఈ ప్రజలు పాపములో ఐక్యత, లోకములో ఐక్యత, దైవ భయము లేని స్థితిలో ఐక్యత, దేవుని ఆలోచన దేవుని క్రమములో నిలబడాలనే స్థిరత్వము లేని ఐక్యత, భూలోకములో వీరు పేరు తెచ్చుకోవాలనే అశాశ్వతమైన ఐక్యత. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే వీరు దేవుని దగ్గర నుండి చెదిరిపోయిన ప్రజలు. పాపము వీరిని దేవుని దగ్గర నుంచి చెదరగొట్టింది, చెదలాగా మారిపోయారు వీరు. గుమ్మానికి చెదపట్టిందంటే ఆ చిన్ని పురుగు గుమ్మానికున్న బలాన్ని లాగివేస్తుంది, గుమ్మానికున్న రూపాన్ని తొలగించి వేస్తుంది. పాపము కూడా పరిశుద్ధమనే రూపము లేకుండా చేస్తుంది, దేవుడిచ్చిన కలగలిగిన రూపము లేకుండా చేస్తుంది పాపము. అటువంటి పనులు, అటువంటి స్థితి ఈ బాబేలు గోపురపు ప్రజలది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే చెదిరిన ప్రజలు, చెడగొట్టుకున్న ప్రజలు, దేవునిని చేరలేని ప్రజలు, దేవుని చెంతను ఉండలేని ప్రజలు, దేవుని యొక్క కార్యమును గ్రహించలేని ప్రజలు ఈ బాబేలు గోపురపు ప్రజలు. ఈ లక్షణం ఎక్కడ నుండి వచ్చింది? అన్నాడు పాపమును ఆశ్రయించి దేవునిని దూరము చేసుకున్న ఆదాము అవ్వల దగ్గర నుండి వచ్చింది. వారు కూడా చెదిరిపోయిన దంపతులే. దేవుని యొక్క మాట కాదని, దేవుని యొక్క ఆజ్ఞ కాదని, దేవుడిచ్చిన వాటిని కాదని వారు ఇష్టం వచ్చింది దేవుడు వద్దన్న దానిని వారు కోరుకున్నారు. ఒడిగిపోయారు, ఓడిపోయారు, ఒళ్ళిపోయారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుని యందు భయభక్తులు లేకుండా వారి ఇష్టాసారంగా బ్రతికి చెదిరిపోయిన చెడగొట్టుకున్న దంపతులు ఆదాము అవ్వలు. అలాగుననే దైవ సన్నిధిలో ఉన్నా సరే దేవుని యందు భయము లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసము లేకుండా మందిరంలో సన్నిధిలో ఉండి వెచ్చలవిడి లోక జ్ఞానముతో ఉన్నవాడు కయ్యోను. కయ్యోను చెదరగొట్టుకున్న సంతానము. భార్యాభర్తలు పాపముతో చెదరగొట్టుకున్నారు. అలాగుననే వారి సంతానమైన కయ్యోను కూడా పాప ఫలితముతో చెదరగొట్టుకున్నాడు. అలాగుననే యాషావు కూడా దీవెనలు కలిగిన సింధూర నివాసము అనగా సింధూర సన్నిధిలో ఉన్నటువంటి అబ్రహాము కుటుంబంలో ఉన్నటువంటి ఆ నివాసములో యాషావు కూడా దేవుని సన్నిధిని ఆశ్రయించలేకపోయాడు. ఇస్సాకు ఏ సన్నిధి అయితే చేసుకున్నాడు, అబ్రాహాము గారు ఏ సన్నిధి అయితే ఆ పితరులకి నుండి దేవుడి దగ్గర నుంచి నేర్చుకున్నారు, అబ్రాహాము గారు చేసిన సన్నిధిని, ఇస్సాకు గారు చేసిన ధ్యాన సన్నిధిని యాషావు చేయలేకపోయాడు. ఆ కుటుంబంలోనే పెరిగాడు కానీ ఆ కుటుంబంలో ఉన్న దైవ సన్నిధిని చెదరగొట్టుకున్నాడు. అందుకనే ఇంటికి దూరం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, శాపగ్రస్తమైన జనాంగానికి పితరుడుగా మారిపోయాడు. చూడండి ఎంత పాపము కనబడకుండా
ఏదో మేలు చేస్తున్నానని అనుకొని కనబడని కీడును తరతరాలు కూడా చేసుకుంటూనే వస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, సంసోను కూడా దెలీలా విషయములో దేవుడి యొక్క శక్తిని చెదరగొట్టుకున్నాడు కాబట్టి గుడ్డివాడైపోయాడు, సంకెళ్లతో బంధింపబడిపోయాడు. దేవుని ఆత్మ కలిగిన ఈ యొక్క ప్రవచనాలు కలిగిన బిలాము అవ్వచ్చు, గెహాజీ అవ్వచ్చు, వీరు కూడా లోకము వైపు చూశారు, చెదరగొట్టుకున్నారు, చెడిపోయారు. పాపము చెడగొట్టి పతనము చేసేది లోకములో ఉన్న స్థితే ఇటువంటిది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో లోకములో ఉన్నవాడికి లోకము చాలా సౌఖ్యంగా కనబడుతుంది, చాలా ఉన్నతముగా కనబడుతుంది. దైవ సన్నిధేమో వెర్రితనంగా కనబడుతుంది. దేవుని యొక్క ఆలోచన లేదు కాబట్టే లోకములో ఉన్న సౌఖ్యాన్ని వీరు బాబేలు గోపురపు ప్రజలు చూసుకొని చాలా సౌఖ్యం అనుకున్నారు, దేవుని యొక్క కార్యము వెర్రితనం అనుకున్నారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే గనక, సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా, సంఘమంతా ఏకముగా కూడి సంఘములో ఉన్న వారందరూ కూడా ఏక మనసుతో అందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ వశములో ఉండి, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క వశములో ఉండి భాషలు మాట్లాడుతుంటే, ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చినలా, దేవుని యొక్క వాక్యము తెలియని వాడు, లోకములో నానినవాడు, లోకములో పెరిగినవాడు, లోకమును చేర్చుకున్నవాడు, లోకమును విడిచిపెట్టని వాడు సంఘములోనికి వస్తే దేవుని క్రమమట ఎలాగ కనపడుతుందంటే, వీరు వెర్రి మాటలు మాట్లాడుచున్నారని అనుకొనుచుందురు కదా. ఎంత గొప్ప పాపపు పరిపక్వమైనప్పుడు ఆత్మీయ జీవితం వెరితనంగా కనిపిస్తుందో అపోస్తలుడైన పౌలు గారు చక్కగా వివరించారు. సంఘములో ఉంటూ కూడా దేవుని శక్తిని ఆశ్రయించకపోతే, బాబేలు గోపురము దగ్గర ఎవరైతే దేవుణ్ణి వెర్రితనము చేశారో, వెర్రివానిగా చూశారో, ఆ వెర్రే వారిని ఏం చేసిందంటే వెర్రివానిగానే ముంచింది. పాపం ఎప్పుడు కూడా మానవుల్లో ఉండేటప్పుడు దైవక్రమము, దేవుని సన్నిధి, దేవుని వాక్యము, దేవుని పాటలు, దేవుని యొక్క క్రమము, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ కూడా ఎప్పుడు కూడా పాపములో ఉన్నవాడికి వెర్రితనముగానే కనబడుతుంది, వెర్రితనముగానే వినిపిస్తుంది, వెర్రితనముగానే ఉంటాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఉపదేశము పొందని వాడైనను అవిశ్వాసులైనను సంఘములోనికి వచ్చిన ఎడలా, లోపలికి వచ్చిన ఎడలా, క్రమము జరుగుతుండేటప్పుడు అది వెర్రితనంగానే కనబడుతుంది, అది వెర్రితనంగానే అనిపిస్తుంది. ఎందుకని? పాపానికి పాప సంబంధమైన స్వేచ్ఛ ఎక్కువ. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకుంటాం కదా, మీ ఎదుట నేను దీవెనను శాపమును మీ దగ్గర ఉంచాను, మీరు దీవెన వైపు నడుస్తారు, శాప సంబంధమైన క్రియల వైపు నడుస్తారు, అది మీ స్థితి. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, పాపము మనల్ని చెదరగొట్టేది. ఆనాడు ఆదామవ్వలను ఎలాగైతే చెదరగొట్టిందో, ఆనాడు కయ్యోనునైతే ఎలాగైతే చెదరగొట్టిందో, ఆనాటి కాలములో యాషావును ఎలాగైతే చెదరగొట్టిందో, ఆనాటి కాలములో గెహాజీ, ఆనాటి కాలములో సంసోనును, బిలామును ఎలాగైతే చెదరగొట్టిందో, ఈనాడు కూడా పాపం అలాగే మనల్ని దేవుని ఇంకా ఆత్మీయ జీవితం నుండి చెదరగొట్టేది. దేవుణ్ణి చేర్చుకునే వరుసలో ఉన్నామా,
దేవుని దగ్గర నుండి చెదరగొట్టుకునే వరుసలో ఉన్నామా? దేవుని చేర్చే వాటిని మనం ప్రేమిస్తున్నామా? దేవుని దగ్గర నుండి చెదరగొట్టే వాటితో మనం ప్రేమించబడుతున్నామా? దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుణ్ణి చేర్చుకోగలుగుతాం. మనం ప్రేమించేవి, మన దగ్గర ఉండాలనుకునేవి మనల్ని దేవుని దగ్గర కూర్చోబెడతాయి, మనల్ని దేవుని వైపు నడిపిస్తాయి, దేవుని ఆలోచనలు అనుగ్రహింపచేస్తాయి, దైవక్రమంలో స్థిరపరుస్తాయి. లోక సంబంధము లోకము వైపు నడిపిస్తుంది, లోక సంబంధము పాపము వైపు నడిపిస్తుంది, లోక సంబంధమైన జీవితము లోకములో ఉండటానికి ఇష్టపడుతుంది, లోకములో ఉండి సంతోషపడటానికి ఇష్టపడుతుంది. దేవుని కార్యము వెర్రితనముగా ఉంటుంది, వెర్రితనముగా ఉంటుంది. దేవుని కార్యక్రమము, దేవుని మాట, దేవుని వాక్యము, దైవ సంబంధమైన పద్ధతులు, క్రమములు వెర్రితనముగా అనిపిస్తుంది లోకానికి. ఎందుకని? లోపల ఆత్మ లేదు కదా. దైవాత్మ లేనప్పుడు, దైవ సంబంధమైన భయభక్తులు కలిగిన జీవితము లేనప్పుడు వెర్రితనంగానే కనబడుతుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, లోకమనే పాపపు గుడారంలో మనమున్నాం. శరీరం అనే వేషధారణ గుడారాన్ని మనం మన ఆత్మీయ జీవితంలో మనం పోషించుకుంటే గనక, మనస్సునే మోసపు గుడారములో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు మనం చేస్తూ దేవుడి పని, దేవుని క్రమము, దైవభక్తి మానవునికి వెర్రితనంగానే కనబడుతుంది. బాబేలు గోపురం దగ్గర ఉన్న వారికి కూడా వారి పని వారికి నచ్చింది, కానీ దేవుని పని వారికి, దైవ సంబంధమైన క్రమము వారికి వెర్రితనము అనిపించింది. వారి పనే వారికి ప్రాముఖ్యత అనుకున్నారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, లోకములో ఐక్యత కలిగిన వాడికి పాపములో ఐక్యత కలగటానికి, పాపానికి విధేయత చూపిస్తాడు, దైవక్రమానికి అవిధేయత చూపిస్తాడు. పాపములో ఉన్నవాడు దేవుని యొక్క మాటను మూఢత్వంతో వింటాడు, మూర్ఖుడుగా ఉంటాడు, అవిశ్వాసిగా ఉంటాడు. వింటాడు, విన్నా సరే చెవిని పెట్టడు కానీ, గ్రహించడు కానీ, ఆత్మ చెబుతున్న సంగతులను వినడు కనుక, విన్నా సరే విశ్వాసం ఉంచడు కనుక మూర్ఖుడుగా కనబడతాడు, దుష్టుడుగా కనబడుతుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అబ్రహాము గారు దేవుని మాట నమ్మి వెంబడించారు కదా. అబ్రహాము గారు దైవ సన్నిధిలో ఉన్నంత కాలము కూడా ఒలివ మొక్కలాగానే ఉన్నారు. అబ్రహాముతో ఉన్న లోతు గారు కూడా అబ్రహాము గారితో ఉన్నంత కాలం కూడా ఫలింపులానే ఉన్నారు. అబ్రహాము గారిని విడిచిపెట్టి, దైవ సన్నిధి సారము కలిగిన మనిషిని విడిచిపెట్టి ఎప్పుడైతే వేరయ్యాడో వాడిపోయాడు. దేవునికి విరోధముగా రూపింపబడినది ఏది కూడా వర్తిల్లదు, హానికరమైనది. దేవుడు కీడు చేసేవి, హాని కలిగించేవి, అపాయము కలిగించేవి దేవుడు వర్ధిల్లింప చేయమంటే దేవుడు ఎట్లాగవుతాడు? మనకి హాని చేసేవి, మనల్ని పాడు చేసేవి, మనల్ని కృంగదీసేయి, మనల్ని బలహీనపరిచేయి, మనల్ని మన దగ్గర ఉంచమంటే మనం కోరుకుంటాం మన ఇష్టాన్ని బట్టి. పాప ఇష్టం కదా, పాపాన్ని ప్రేమించడం పాప సంబంధమైన నైజం. మనం హాని చేసేవి కూడా దేవుడు మన దగ్గర ఉంచమన్నప్పుడు దేవుడు ఉంచాడు అనేసంటే, పాపాన్ని ప్రేమించేవాడు దేవుడు కాదు, పాపాన్ని ప్రోత్సహించేవాడు దేవుడు కాదు, పాప సంబంధమైన వాటిని అందుబాటులో ఉంచేవాడు దేవుడు కాదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసంటే, అబ్రహాము యొక్క జీవితాన్ని గమనించుకుంటే గనక సన్నిధిని విడవలేదు, కానీ సింధూర సన్నిధి అనుభవాన్ని విడిచిపెట్టాడు. లోతు యొక్క జీవితం వెర్రితనంగా మారిపోయింది. ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, ఆజ్ఞాతి క్రమంతో ఆదామవ్వలు విడిపోయారు, వాడిపోయారు, దేవుని నుండి విడిపోయారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, పాపం ఉంటే దైవ సన్నిధిలో ఐక్యతగా మనం ఉండలేం. అది మీరైనా, నేనైనా, ఎవరైనా సరే. పాపం ఉంటే ప్రార్థనలో ఐక్యత ఉండదు, పాపం ఉంటే విశ్వాసంలో ఐక్యత ఉండదు, పాపం ఉంటే వాక్యంలో ఐక్యత ఉండదు,
పాపం ఉంటే సంఘంలో ఐక్యత ఉండదు, పాపం ఉంటే కుటుంబంలో ఐక్యత ఉండదు. పాపానికి విడగొట్టడం ఇష్టం, చెడగొట్టడం ఇష్టం. పాపం ఎప్పుడు కూడా వేరుగా ఉండమని చెప్పేదే కానీ ఐక్యతగా ఉండమని చెప్పేది కాదు, దేవునికి యొక్క ఆత్మీయ జీవితానికి అంగీకారముగా. అందుకనే దేవుని యొక్క క్రమంను జాగ్రత్తగా చూడగలిగితే గనక దేవుని లక్షణాలు దేవునిలో ఐక్యతగా ఉంచుతాయి, దైవ సంబంధమైన సంఘములో ఐక్యతగా ఉంచుతాయి, దైవ సంబంధమైన షకీనా మేఘములో కూడా ఐక్యతగా ఉండటానికి దేవుడు మనల్ని నడిపించుకుంటాడు. ఇందుకు ఈ మాటను నేను చెప్తున్నానని అంటే, చెదిరిపోయిన వారికి అందరికీ కూడా చేదు అనుభవం వచ్చింది. కానీ దేవుణ్ణి చేర్చుకున్న కానాను విందు కలిగిన వారికి మధురమైన అనుభవం వచ్చింది. నిలబడలేని మనుషులు నిలబెట్టాలనుకోవటం నీతి లేని పని. నిలబడాలంటే దేవుడు మాత్రమే నిలబెట్టగలడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, పాపము దేవుణ్ణి యొద్ద నుండి మనల్ని చెదరగొట్టింది. బాబేలు గోపురపు ప్రజలు కట్టడానికి సిద్ధమైన ప్రజలు వారి ఆత్మీయ మందిరాన్ని, వారి ఆత్మీయ జీవితాన్ని వారు దైవ సంబంధమైన అంగీకారంతో వారు నడిపించుకోలేకపోయారు, పోషించుకోలేకపోయారు, దేవుణ్ణి ప్రేమించలేకపోయారు, దేవుని ఆలోచనను అంగీకరించలేకపోయారు, అనుభవంలోనికి తెచ్చుకోలేకపోయారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, పాపపు ఆలోచన పరిశుద్ధమైన దేవుని ఆలోచన కూడా రానివ్వదు. అంతటి భయంకరమైన భూలోకములో ఉన్న పరిస్థితులు బట్టి దేవుడు అంటున్న మాట ఏంటనిస్తునంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనంలో చూడగలిగితే గనక, మన జనమంతయు నశింపుకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీరు ఉపయుక్తమని వారు ఆలోచించరు అని వారితో చెప్పెను అని చెబుతూ 11వ అధ్యాయం యోహాను సువార్త 52వ వచనంలో ప్రభు ఒక చక్కని మాట రాయించారు, చెబుతున్నారు. యేసు ఆ జన్మ కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించెను. బాబేలు గోపురం దగ్గర చెదిరిపోయిన ప్రజలు, చెదిరిపోయిన భాషలు, మార్చబడిన భాషలు, చెదిరిపోయిన ప్రజలు, చెడగొట్టుకున్న ప్రజలు, పాపము పరిపక్వమై దేవుని ఆత్మీయ జీవితాన్ని పొందని ప్రజలు మరలా ఎక్కడ కలుస్తారని ప్రభు చెబుతున్నారనిసనంటే, చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా చేయుటకు చావనై ఉన్నాడని యేసు ప్రభువే యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనంలో దేవుడు చెబుతున్న మాట. ఇదే మాటను మన తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 33వ పాటలో ఎంత గొప్ప బొబ్బ పుట్టెను అని పాటలో 32వ పేజీలో మొదటి చరణాన్ని చూస్తే గనక అయ్యగారు ద్వారా దేవుడు రాయించిన పాట. గలిబిలి కలిగేను కప్పుడు సిన్యారు బాబెలు కట్టడములు కట్టునప్పుడు పలుకు భాషలైను ఒక్కటైనను పలు విధములకు భాషలాయను. నలు దిశలకును జనులు పోయిరి, కలువరిపై కలుసుకొనిరి. మరలా పరిశుద్ధతను పాడు చేసుకొని, దైవ సన్నిధిని పాడు చేసుకొని, దైవ క్రమమును పాడు చేసుకొని అందరినీ ఐక్యపరిచింది ఏంటనిస్తునంటే దేవుని యొక్క సిలువ. దేవుని సిలువలో పరిశుద్ధతలో ఐక్యత, దైవ లక్షణములలో ఐక్యత, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఆత్మ ఫలములలో ఐక్యత, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఆత్మ వరములలో ఐక్యత.
ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, లోకము చెదరగొట్టుకునే లక్షణం కలిగినది. పాపము సింహాసనం కలిగిన ఈ లోకములో ఎంతమంది మనుషులను మనం చేర్చుకున్నా సరే అందరిలోనూ కూడా పాపమే ఉండేది. పాపమును చేర్చుకున్న కొలది మన బ్రతుకులు చెదిరిపోయావే, దేవునిని చేరలేనివి. దేవుని చేరుకోవాలి కదా. అందుకని తండ్రి గారు రాసుకొని వచ్చారు, చేరి జీవించుడు, చేరి జీవనము చేయని ఎడల కోరిన మోక్షము లాగు దొరుకుతుంది. చేరి జీవనము చెయ్యాలి. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, విశ్వాస జీవితంలో దేవునిని మనం చేర్చుకోవాలి. దేవుని సంఘములో మనం చేర్చబడాలి. దేవుడి ఆత్మను చేర్చుకోవాలి. దైవ సంబంధమైన ప్రార్థనా జీవితాన్ని మనం చేర్చుకోవాలి. దైవ సంబంధమైన దైవ క్రమంలో మనం చేర్చుకోబడాలి. అది లేనప్పుడు ఎవరిని చేర్చుకున్నా, ఎంత చేర్చుకున్నా, దైవత్వము లేనిది దుష్టత్వము. దుష్టత్వముతో దేవుణ్ణి మనం చేర్చుకోలేము. మానవత్వంతో కూడా దేవుణ్ణి మనం చేర్చుకోలేము. దేవుణ్ణి చేరాలంటే దైవాత్మ సంబంధమైన ఆలోచన, దైవాత్మ శక్తి ఉండాలి. అందుకనే ఈ ప్రాంతపు ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే, చేతి పనులు మారిపోయినాయి, భాషలు మారిపోయినాయి, పనులు మారిపోయినాయి, ఆలోచనలు మారిపోయి ఐక్యత కోల్పోయారు. గలిబిలి గలిబిలి గలిబిలి, తారుమారు, గందరగోళము, గజిబిజలు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, దేవుని శక్తి ముందు అన్నీ కూడా, దేవుని శక్తి ముందు అన్నీ కూడా, దేవుడు శక్తితో దేవుడు మనల్ని బాగు చేస్తాడు, సరిచేస్తాడు. దేవుని శక్తి సరిచేయలేనిదంటూ ఏదీ లేదు. మన పాప బుద్ధి, పాప ఆలోచన, లోక నైజపు స్థితి అన్నింటినీ, అందరినీ అన్ని వేళలా చెదరగొట్టుకునేలాగా చేస్తాడు. నరుడు ఒంటరిగా ఉండుట దేవుని చిత్తము కాదు. నరుడు ఒంటరిగా ఉండుట దేవుని చిత్తము కాదు. అన్నీ చెదరగొట్టుకొని, ఎవరు చేరలేక, ఎవరిని చేర్చుకోలేక, ఎవరి చెంతను చేరలేక మనమే ఒంటరిగా ఉంటే, ప్రభు అంటున్న మాట, ప్రభు వ్రాయించిన మాట ఏంటనిస్తుందంటే, ఒక్కడవని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కన అనేక మంది పరలోకపు దేవదూతలు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, పరలోకపు పటాలం ఉంటుంది. దేవుణ్ణి చేరుకునే ప్రజలుగా ఉండాలి. చెదరగొట్టుకున్నామేమో, దేవుణ్ణి చేర్చుకోలేకపోతున్నామేమో, దేవుణ్ణి చేరేవారుగా, దేవుని చెంతను చేరి దేవుణ్ణి కోరుకునే వారముగా ఉండాలి. అందుకనే తండ్రి గారు రాశారు, ఏకాంత స్థలము కోరుము, ఏకాంత స్థలము చేరుము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క దైవ సంఘమును చేరగలిగినప్పుడే, చేర్చుకున్నప్పుడే దేవుని యొక్క రెండవ రాకడలో వచ్చే షకీనా మేఘమును మనం చేరగలం. ఆ మేఘముల యొక్క శక్తిని, భక్తిని, బలమును, లక్షణాలను మనం పొందుకునే స్థలము దైవ సన్నిధి, అనుభవం కలిగిన సంఘము. దైవ సన్నిధి, అనుభవం కలిగిన సంఘము, దైవ సంఘము, అనుభవం కలిగిన సంఘము దేవునిలోనికి నడిపిస్తుంది, దేవుని చెంతలోనికి నడిపిస్తుంది. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందారు. సర్వోపకారి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు నాయనా. దీవించండి, ఆశీర్వదించండి. కొద్ది వారము మీ ఆత్మచేత నిత్యము మమ్ములను పోషించండి. మీ ఆత్మ బలమును మాకు అందించి మీరు మహిమను, మీరు ఘనతను
మీరు కీర్తిని, మీరు ప్రభావములను పొందుమని నాయనా, బుద్ధి కలిగిన కన్యకలుగా మమ్ములను నీ యొక్క ఆత్మ శక్తితో మమ్మల్ని సిద్ధపరచి నీ సిద్ధపాటును ఒప్పుకొనే ఓర్పు, నేర్పు, సమర్పణ మా ఆత్మీయ జీవితాలకు మీరు అందించి మీరు మహిమను పొందుమని మహిమనాథుడగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదము సదాకాలము మనకు తోడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక, ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.